మార్కాపురం జిల్లా దోర్నాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. మార్కాపురంలో ఓ ఇంటి రేకులపై వేప చెట్టు విరిగిపడింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. వర్షం కారణంగా జిల్లాలో వాతావరణం చల్లబడింది. ఈదురుగాలులకు కరెంటు సరఫరా నిలిపివేశారు విద్యుత్ అధికారులు. మార్కాపురంలో పిడుగుపాటుకు ఓ మహిళ మృతి చెందింది. మరోవైపు శ్రీకాకుళం, నంద్యాల సహా పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రకాశం జిల్లాలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. మెరుపుల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు అధికారులు. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని జిల్లా యంత్రాంగం హెచ్చరించింది. ముఖ్యంగా రైతులు, మత్స్యకారులు పొలాలు, సముద్రంలోకి వెళ్లకూడదని స్పష్టం చేశారు. అటు శ్రీకాకుళం, నంద్యాల, పల్నాడు, అనంతపురం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేశారు అధికారులు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆయా జిల్లాల అధికారులను ఆదేశించింది ఏపీ ప్రభుత్వం. మార్కాపురం జిల్లా దోర్నాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వినయ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వినయ్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురనున్నట్టు కూడా వాతావరణ శాఖ, ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ కొద్దిసేపటి క్రితమే ఒక అలర్ట్ కూడా జారీ చేసింది. దాంట్లో భాగంగానే ప్రకాశం జిల్లాకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు కొన్ని జిల్లాలకి శ్రీకాకుళం, నంద్యాల, పల్నాడు, అనంతపురం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో ఏదైతే రెడ్ అలర్ట్ జారీ అయిన ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీనున్నట్టు కూడా తెలిపింది. అదేవిధంగా ఎక్కడైతే ఎల్లో అలర్ట్ జారీ అయిందో అక్కడ 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీనున్నట్టు కూడా తెలిపింది. అయితే ఇప్పటికే ఆయా జిల్లా యంత్రాంగాలు కూడా ఆ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులతో వర్షం పడుతున్న నేపథ్యంలో మొత్తం అటు మత్స్యకారులు, అదేవిధంగా రైతులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఆదేశాలు పంపుతా ఉంది. ఎప్పటికప్పుడు కూడా వాళ్ళందరితో కోఆర్డినేట్ చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఆ వర్షాలు పడిన సమయంలో అటు హోర్డింగులతో పాటు చెట్ల కింద నిల్చోవద్దని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది. ఇప్పటికే ఏదైతే వాతావరణ శాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు చాలా ప్రాంతాల్లో కూడా వర్షాలు స్టార్ట్ అయినాయి, ఈదురుగాలులు కూడా వస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జిల్లా యంత్రాంగాన్ని అంతా కూడా అలర్ట్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా ఇప్పటికే ఆ ప్రకాశం జిల్లాకి రెడ్ అలర్ట్ జారీ అయింది. ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు కూడా పడుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా శ్రీకాకుళం, నంద్యాల, పల్నాడు, అనంతపురం జిల్లాకి ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆయా ప్రాంతాల్లో కూడా ఇప్పుడిప్పుడే ఈ ఎఫెక్ట్ అనేది కూడా కనిపిస్తూ ఉంది. ఒకవైపు వర్షాలతో పాటు మరోవైపు ఎండలు కూడా అంతే స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఈరోజు 28 జిల్లాలకు గాను దాదాపు 16 జిల్లాల్లో 140 మండలాల పైగా కూడా అటు 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదైన నేపథ్యంలో అటు హీట్ అలర్ట్ కూడా జారీ చేస్తూ ఉన్నారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, అదేవిధంగా కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కూడా పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే రేపు కూడా కొన్ని ప్రాంతాలకి రైన్ అలర్ట్ వాతావరణ శాఖ జారీ చేసింది. రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమరెన్ వరకు ద్రోణి విస్తరించడంతో అటు అల్లూరు జిల్లా, అదేవిధంగా పోలవరం, మన్యంతో పాటు కర్నూలు, నంద్యాల జిల్లాలో రేపు కూడా భారీ నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ అలర్ట్ చేస్తూ ఉంది. మొత్తం మీద ఒకవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఇలా రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం కనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతానికి అటు ప్రకాశం జిల్లాతో పాటు అదేవిధంగా నంద్యాల, పల్నాడు, అనంతపురం జిల్లాలకు కూడా అటు రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో జిల్లా యంత్రాంగాలు కూడా అలర్ట్ చేశారు. రేపు కూడా ద్రోణి ప్రభావంతో మరికొన్ని జిల్లాల్లో వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాలను కూడా అలర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రియా, రైట్ వినయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో వాతావరణం చల్లబడింది. యాదాద్రి జిల్లా ఆత్మకూరు, మోత్కూరు మండలాల్లో పలుచోట్ల వర్షం పడింది. ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.